హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ రోజు ఏమంటే నేను పోహా చేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్ కోసము. మీరు కూడా పోహా ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ రెసిపీ కూడా ఇది. తినిన తర్వాత ఎలా ఉంటుంది? చాలా లైట్‌గా ఉంటుంది. ఏమంటే హెవీగా ఉండడము, డైజెస్ట్ కాకుండా ఉండడం అలా ఉండకుండా చాలా లైట్‌గా చాలా డైజెస్ట్ అయిపోతుంది తొందరగా అన్నమాట. అంటే ఇప్పుడు మేము ఉప్మా అలా తిన్నామనుకో ఉప్మా తొందరగా డైజెస్ట్ అవ్వదు. ఒక రకంగా ఉంటుంది. ఏదోగా ఉంది అన్నట్టుగా ఆ ఫీల్ ఉంటుంది. మార్నింగ్ తిన్నామండి ఒక్కొక్కసారి. కొన్నిసార్లు మాత్రమే. కానీ పోహా అలా కాదు. చాలా బాగుంటుంది. అసలు తిన్నట్టే ఉండదనమాట. నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఈ పోహాలో నేను ఆలు వేస్తాను. సో ఈ ఆలుతో ఇంకా బాగుంటుంది పొటాటో వేసుకుంటే. ఫస్ట్ నాకు తెలియక ఓన్లీ నార్మల్‌గా టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అట్లా చేసుకుంటా ఉండేదాన్ని. కానీ మళ్ళీ నేను పొటాటో యాడ్ చేశాననమాట. ఏదో ఒక వీడియోలో చూసి. సో అప్పటి నుండి పొటాటో వేసినప్పుడు నుండి ఇంకా నచ్చింది. ఇంకా జీడిపప్పులు ఉంటే అవి కూడా వేసుకుంటూ ఉండండి. కాకపోతే ఏమంటే కొంచెం స్వీట్‌గా ఉంటుంది జీడిపప్పులు వేసుకుంటే. దీంట్లో శనక్కాయ పప్పులు వేసుకుంటా ఉంటాను. మనం ఇప్పుడు ఏమంటే చాలా వరకు లావు అయిపోతాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం లావుగా అయిపోతాము. ఆ లావు తగ్గించాలి. లేకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్‌లో మళ్ళీ అనేసి కంట్రోల్ చేసుకోవాలి. లావు అవ్వకుండా ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటాం. సో దానికంటూ డైట్ మెయింటైన్ చేయాలి అంటాము. డైటీషియన్‌ని కన్సల్ట్ అవుతాము. వాళ్ళు చెప్పినట్టే తినాలి అనుకుంటాము. ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం తినే ఫుడ్ ఇంకా వాళ్ళు చెప్పే ఫుడ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారిగా మనం అలా షిఫ్ట్ అయిపోలేము, తగ్గించుకుని తినలేము, అట్లా ఉంటుంది. ఇంకా ఆ డైటీషియన్స్ కి, న్యూట్రిషనిస్ట్ కి, తర్వాత జిమ్ కి వెళ్ళాలనేసి సో అవన్నీ ఎట్లా అంటే మనీతో రిలేట్ అయి ఉంటాయి అనమాట. సో అంతే కదా, ఇంకా మంత్లీ మనం వాళ్ళకి అంత అంటూ పే చేయాలి. అప్పుడే మనకి ఇవన్నీ రన్ అవుతా ఉంటాయి. అంతా మన చేతిలో పనే. మనకంటూ మనం సన్నగా అవ్వడానికి, మన బాడీని మనం సన్నగా చేసుకోవడానికి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా నేను ఎలా చెప్పాలి అనుకుంటున్నానంటే మన చేతిలో పని మనమే చేసుకోగలుగుతాం కదా. అలాంటప్పుడు ఎందుకు ఇట్లాంటివన్నీ చేయాలి అనేసి అనిపించింది అనమాట. నేను చూస్తూనే ఉన్నారు కదా, చాలా వరకు వెయిట్ తగ్గాను. ముందు కంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బెటర్. అంతెందుకు ఇయర్ ఫస్ట్లో నేను చాలా లావుగా ఉన్నాను కొద్దిగా చెప్పాలంటే. ఇప్పుడు నేను చాలా బెటర్. అంటే మరీ సన్నగా అయిపోయానని చెప్పలేదు, కాకపోతే బెటర్ అనిపించింది. ఇంకా ఈ ఇయర్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో స్టార్టింగే బాగా చేసేసుకోవాలి, దీన్ని ఎక్కువ చేసుకోకుండా అనేసి అనుకున్నాను. ఇంకా నేను హెల్దీగా స్టార్ట్ చేశాను నా జర్నీ. హెల్దీగా తగ్గుదాము అనేసి ఇంకా దేంట్లోనూ జాయిన్ అవ్వలేదు. డయట్ మెయింటైన్ చేయడానికి దేంట్లోనైనా జాయిన్ అవ్వాలి, న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం కానీ, ఇంకా జిమ్ లో జాయిన్ అవ్వడం కానీ అట్లా ఏమీ చేయలేదు. ఫస్ట్ అయితే నేను వాకింగ్ చేయడం అలవాటు చేసుకున్నాను. మా డాడీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, అప్పుడు మా డాడీని చూసి అలవాటు చేసుకున్నాను, నేర్చుకున్నాను. నేను కూడా వాకింగ్ చేయాలి. అవును, డాడీ వాళ్ళ ఏజ్ లో వాళ్ళే వాకింగ్ చేస్తున్నారు. మా డాడీ 1 hour వాకింగ్ చేస్తారు. నేను జస్ట్ ఒక 5-10 minutes వెళ్ళేసి అలసిపోయి వచ్చేస్తా ఉండేది దానికి స్టార్టింగ్ లో. డాడీని చూసి నేర్చుకుని కొంచెం మోటివేట్ అయ్యి డాడీ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయిన తర్వాత నుండి 1 hour ఎలాగైనా చెయ్యాలి నేను అన్నట్టు అనుకొని వాకింగ్ కి 1 hour వెళ్ళేసి వస్తూ ఉన్నాను. పీరియడ్స్ టైంలో మాత్రం వెళ్ళను, మిగతా రోజులన్నీ వెళ్తా వస్తాను. ఇంకా తిరుపతికి వెళ్ళినప్పుడు వెళ్ళను. సో అట్లా కొన్ని బ్రేక్స్ వస్తూ ఉంటాయి. మీకు అలాంటి బ్రేక్స్ ఏమి ఉండవు కాబట్టి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు రెగ్యులర్ గా. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాక్ చేస్తున్నాము అంటే మన బాడీ అంతా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సో నేను అది చూసాను అనమాట నా ఎక్స్పీరియన్స్ తో. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ మేము ఎక్కువ తింటాం. మీకు తెలిసింది ఎంత తింటాము. అది నేను కంప్లీట్ గా మానేయకుండా కొద్దిగా లిమిట్ గా తింటా వచ్చాను. తర్వాత కొన్ని రోజులు ఫాస్టింగ్ ఉండడము, 1 month కంప్లీట్ గా నా లైఫ్ లో లేను, అట్లా 1 month కంప్లీట్ గా ఉండకుండా ఉండడము, తినకుండా అలా ఉంటా వచ్చాను. నార్మల్ డేస్ లో తింటుంటే కూడా లిమిట్ గా తిన్నాను అనమాట. క్వాంటిటీ ఇంపార్టెంట్. మనం తీసుకున్న క్వాంటిటీ ఇంత ముందు ఎక్కువ తింటా ఉంటాం, మనకే తెలుస్తుంది కదా. సో దాంట్లో హాఫ్ తింటూ వచ్చాను అనమాట. ఇంకా తర్వాత జూన్ లో కరెక్ట్ గా యోగాలో జాయిన్ అయ్యాను. మా అపార్ట్మెంట్ లోనే వాళ్ళు అప్పుడే ఆ గ్రూప్ లో పెట్టారనమాట, ఇలా యోగా జాయిన్ అయ్యే వాళ్ళు ఫస్ట్ నుండి జాయిన్ అవ్వండి అట్లా అనేసి. అది చూసి మా సుదర్శన్ యోగాకి వెళ్ళొచ్చు కదా బుజ్జు అనేసి అన్నాడు. మనకి మల్టిపుల్ స్కిన్ కన్సర్న్స్ ఉంటాయి, లైక్ హైపర్ పిగ్మెంటేషన్, యాక్నే మార్క్స్ అండ్ మెలస్మా అంటూ అట్లాంటివి. ఇంకా మనం చాలా ప్రోడక్ట్స్ ట్రై చేసి కూడా ఉంటాము. కానీ మనకి ఒక సింపుల్ రొటీన్ ఉంటే బాగుంటుంది కదా ఈ స్కిన్ కన్సర్న్స్ అన్ని వెళ్ళిపోయేదానికి. సో దానికోసం ఏమంటే ఫ్లాలెస్ రేడియంట్ స్కిన్ కోసం మనకి ది డెమాకో ట్రాన్సిలాయిక్ పిగ్మెంటేషన్ కరెక్టర్ ఫేస్ వాష్. దీంట్లో పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్ అనమాట. అదేమంటే 1% ట్రానాక్సమిక్ యాసిడ్ ప్లస్ 1% అజెలిక్ యాసిడ్. ఇంకా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏమంటే సల్ఫేట్
అండ్ పారాబెన్ ఫ్రీ, DYE అండ్ మినరల్ ఆయిల్ ఫ్రీ. ఇంకా జస్ట్ మనం మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మంచిగా దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి ఒక జెల్ లైక్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ట్రెనాక్స్మిక్ యాసిడ్ ఏమంటే దీంట్లో స్కిన్ బ్రైటనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎఫెక్టివ్లీ రెడ్యూసెస్ హైపర్ పిగ్మెంటేషన్ అండ్ మెలస్మా. ఇంకా సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అజలిక్ యాసిడ్. అదేమంటే టార్గెట్ ఏమంటే దాన్ని బ్లెమిషెస్ ని, రెడ్నెస్ ని మినిమైజ్ చేయడానికి, ఇంకా యాక్నే మార్క్స్ ని పోగొట్టడానికి, క్లియర్ స్మూత్ గా ఈవెన్ టోన్ స్కిన్ ని ఇస్తుంది అనమాట మనకి. ఇంకా ఈ ఫేస్ వాష్ రిమూవ్స్ ఇంప్యూరిటీస్, డర్ట్ అండ్ మేకప్, ఫేడ్స్, డార్క్ స్పాట్స్. ఇంకా మన స్కిన్ లో ఉన్న బ్యాక్టీరియాని తీసేస్తుంది, అలాగే పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ చేసేస్తుంది. ఇంకోటి ఏమంటే ది డెమాకో ట్రాన్జిలాయిక్ పిగ్మెంటేషన్ కరెక్టెడ్ సీరం. దీంట్లో వచ్చేసి పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్. ఇది కూడా 3% ట్రానాక్సమిక్ యాసిడ్ ప్లస్ 10% అజలిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా ఈ ఫేస్ వాష్ ఇంకా ఈ సీరం రెండు కలిపి మనకు ఒక ట్రాన్స్ఫార్మింగ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఈ 2 కాంబినేషన్ తో ఏమంటే మన స్కిన్ లో ఉన్న యాక్నే మార్క్స్ పోగొడుతుంది, పిగ్మెంటేషన్ పోగొట్టేస్తుంది, మెలస్మా తగ్గించేస్తుంది, ఒక మంచి బ్రైటనింగ్ స్కిన్ టోన్ ఇస్తుంది. ఇంకా అది ఏ సీజన్ అయినా కానివ్వండి, సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. The Dermaco 1% hyaluronic long lasting sunscreen for broad spectrum protection with SPF 50 PA++++. ఇది లాంగ్ లాస్టింగ్ సన్ ప్రొటెక్షన్ ఫర్ 6 hours. ఇంకా ఇది వాటర్ రెసిస్టెంట్, స్వెట్ రెసిస్టెంట్ కూడా. ది డెమాకో హ్యాస్ ఎంపవర్ 20,000+ స్టూడెంట్స్ దిస్ ఇయర్ విత్ దేర్ యంగ్ సైంటిస్ట్. ఎవ్రీ టైం మనం వాళ్ళ దగ్గర కొన్న ప్రోడక్ట్స్ లింక్ వాళ్ళు ఒక చైల్డ్ ని ఎడ్యుకేట్ చేస్తారు, భూమి ద్వారా దాన్ని లింక్ చేస్తారు. ఒక మంచి ఇనిషియేటివ్ కదా. ఇంకా ఆల్ ప్రొడక్ట్స్ బై ద డెర్మాకో ఆర్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. ఇంకా ఈ ప్రొడక్ట్స్ అన్ని మీకు ఈజీగా అమెజాన్ లో, నైకాలో, ఫ్లిప్కార్ట్ లో, ది డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్ లో దొరికిపోతాయి. ఇంకా మీరు నా కూపన్ కోడ్ ఆశా 2024 అనేది యూజ్ చేసి 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో. డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, కావాలని చెక్ చేయొచ్చు. ఇంకా నాకేమంటే ఇంట్లో నుండి బయటికే వెళ్ళను ఎక్కడికి. ఇంకా అదే పనిగా నా కోసం అంటూ ఒక దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యి వెళ్ళి నేర్చుకుని 1 hour అక్కడ ఉండేసి ఇంటికి రావాలి మళ్ళీ అంటే నాకు అస్సలు నచ్చలేదు. నేను వెళ్ళను, నాకు ఎవరు తెలియదు, నేను వెళ్ళను అనేసి అనుకుంటూ అలా ఉన్నాను. తర్వాత ఒకరోజు ఏదో మూవీకో దేనికో వెళ్తూ ఉన్నాము. దారిలో మా చెల్లెలు ఫోన్ చేసిందనమాట. చేస్తే తనతో మాట్లాడుతూ వెళ్తున్నాను. తను మాట్లాడుతూ ఉంటే ఇంట్లో యోగా గురించి తను కొన్ని మాట్లాడింది అనమాట. సో తన ఎక్స్పీరియన్స్ కొన్ని షేర్ చేసింది. సో అట్లా సరే అయితే యోగాలో జాయిన్ అవుదాంలే, నిజమే కదా నజ్జు చెప్పింది అలా అని కొంచెం అనిపించింది. ఇంక ఇదేమంటే నేను చూపిస్తున్నాను, ఆ మెట్టెలు కొత్తవని చూపించానే, ఆ ఫ్లవర్ ఒకటి ఉందే అది ఇరిగిపోయింది. ఆ రోజే ఎందుకు సడన్ గా చూసుకున్నాను, అంటే నిద్రలో ఇరిగిపోయినట్టుంది అనేసి అనిపించింది. మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టున్నాను. అవి వస్తే మళ్ళీ కొత్త వేసుకుంటాను, అప్పుడు మళ్ళీ చూపిస్తాను. సరే అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా మా చెల్లితో మాట్లాడిన తర్వాత నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇట్లా ఓకే యోగాలో జాయిన్ అవుతాం అనేసి. ఇంకా సుదర్శన్ కూడా ఎట్లా అంటే చాలా మోటివేట్ చేస్తారు ఇట్లాంటి విషయంలో. ఇంకోటి ఏమంటే కొద్దిగా లావ్ అయ్యానే అనుకోండి, బుజ్జు నువ్వు లావ్ అయిపోతున్నావు అనేసి అంటాడు మా సుదర్శన్. ఫస్ట్ అయితే కొంచెం హర్టింగ్ గా ఉంటుంది, సుదర్శన్ నేను అలా అంటున్నాడు అనేసి. కానీ అది కరెక్ట్ అనేసి కరెక్ట్ టైంలో చెప్తాడనమాట. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఈ లోపల నేను ఈ బ్లౌజెస్ గురించి మీరు చెప్పాలి. నేను రీసెంట్గా ఏమంటే 3 బ్లౌజెస్ తీసుకున్నాను లక్ష్మి గారి దగ్గర. వాళ్ళది తిరుపతి అనమాట. ఇంత ముందు కూడా తన దగ్గర 2 శారీస్ తీసుకొని కొలాబ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బ్లౌజెస్ గురించి, వాళ్ళ ఫ్రెండ్ బ్లౌజెస్ ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేశారంట. నాకు చాలా నచ్చాయి. సరే అనేసి ప్రమోట్ చేద్దాం అనుకుని తన దగ్గర ఇవి నేను చూస్ చేసుకున్నాను. ఎల్లో కలర్ బ్లౌజ్, ఇదేమంటే కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, హ్యాండ్ వర్క్ అనమాట. ఫస్ట్ పెయింట్ వేసి దాని తర్వాత స్టిచ్ చేస్తారు. నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ అంతా. దీని ప్రైస్ వచ్చేసి 900. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నాట్ వర్క్ అంటారు కదా, సో అది హ్యాండ్ తో చేసిన వర్క్ అనమాట. ఇది కూడా నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. బ్లాక్ అయితే ఇంకా ఈ కలర్ కాంబినేషన్ కొన్ని శారీస్ కి మ్యాచ్ అయిపోతాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. వాళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి, మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా. సో మీరు ట్రై చేయొచ్చు. నాకు నచ్చి నేను తీసుకున్నాను ఇట్లాంటివి. ఇంకా వాళ్ళ దగ్గర శారీస్ కూడా ఉన్నాయి. సో మనము బ్లౌజెస్ కి మ్యాచింగ్ శారీస్ కూడా అక్కడే వాళ్ళ దగ్గర దొరికిపోతాయి అనమాట. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇంకా ఈ బ్లౌజ్ కూడా ఈ డిజైన్ కి, ఇంకా వాళ్ళు ఆ వర్క్ చేసిన దానికి, ఇంకా స్టిచ్చింగ్ చేసే దానికి కంప్లీట్ గా 900 అనమాట. ఇది కూడా ఈ బ్లౌజ్ మీద డిజైన్ కానివ్వండి, బ్లౌజ్ అంతా చాలా నచ్చింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ అంటారు కదా, సో అది. ఇది వచ్చేసి అంతా సీక్వెన్స్ వర్క్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 800. ఇది స్లీవ్లెస్ ఏమో అనుకున్నా ఫస్ట్ నేను, కానీ స్లీవ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు వద్దు అంటే ఆ కప్స్ కూడా తీసేసుకోవచ్చు, రిమూవ్ చేసేసుకోవచ్చు. నేను ఇంకా రిమూవ్ చేసి ఇంకా అది ఆల్టరేషన్ చేపించుకుందాం అంతా అనేసి అనుకున్నాను. ఇంకా ఈ బ్లౌజ్ లో వేరే కలర్ కూడా ఉంది, పర్పుల్ తీసుకున్నాను కదా, పింక్ కలర్ కూడా ఉంది. కానీ నాకు పింక్ ఉందిలే అన్నట్టుగా పర్పుల్ తీసుకున్నాను. ఇంకా ఇది ఆల్టరేషన్ తర్వాత అనమాట.
సో అంతే, ఈ 3 బ్లౌజెస్ మీకు కూడా కావాలి తీసుకోవాలి అనుకుంటే తన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే చపాతీ చేసి, నేను ఈ మధ్య చూపించాను కదా పెసరపప్పుతో దాల్ చేస్తాను భలే ఉంటుంది అనేసి, ఆ రోజు చేశాను. మళ్ళీ మీతో ఈ రెసిపీ షేర్ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఏమంటే ఈ మధ్య ఫ్రీక్వెంట్గా చేస్తున్నాను, మళ్ళీ చేస్తే బోర్ కొట్టేస్తుంది వీళ్ళకి తినరు అనేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేద్దాం అనుకున్నాను అనమాట. అందుకే తొందరగా షేర్ చేయలేదు, కానీ చేసి మీకు అదే పడిగా షేర్ చేస్తాను నెక్స్ట్ వీక్ లోపల మాత్రము. అంటే చాలా మంది అడిగారు కదా ఈ రెసిపీ షేర్ చేయమనేసి, సో చేసి పెడతాను. సో ఇక్కడతో సాటర్డే వ్లాగ్ అయిపోయింది, ఇప్పుడు సండే వ్లాగ్ ఇది. సో ఈ సండే వ్లాగ్ చూస్తూ ఉండండి, నేను నా గురించి చెప్తూ ఉంటాను. అక్కడ ఆపాను కదా నా వెయిట్ లాస్ ఎలా అయ్యాను అనేసి, సో అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా మా సుదర్శన్ గురించి చెప్తూ ఉన్నాను కదా, అలా కొంచెం లావ్ అవుతున్నావు బుజ్జు, లావ్ అయ్యావు బుజ్జు, లావ్ ఉన్నావు బుజ్జు, ఈ డ్రెస్లో లావ్ ఉన్నావు అట్లా అనేసి అంటాడు. సో అప్పుడేమంటే కొంచెం బాధ వేసేస్తుంది, బాబా పో బాబా నువ్వు ప్రతి ఒక్కదానికి ఇట్లా అంటావు అనేసి హర్ట్ అయిపోతాను, ఎట్లా అంటే అట్లా అంటాను. దాని తర్వాత నిజమే కదా అనేసి అనిపిస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ అంటే అన్నం తగ్గించేయమని అట్లా అన్నాడు, ఎక్సర్సైజెస్ చేయి బుజ్జు మంచిగా, లేకపోతే వాకింగ్కి వెళ్ళు, అట్లాంటివే చెప్తా ఉంటాడు అనమాట. నేను అప్పటికి ఇంట్లోనే ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వచ్చాను ఒక 2-3 మంత్స్ నుండి. దాని తర్వాతనే యోగాలో జాయిన్ అయ్యాను. యోగాలో జాయిన్ అయిన తర్వాత ఏమంటే నాకు తెలిసింది, నేను చాలా యాక్టివ్గా అయిపోయాను యోగాలో. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే నాకు కొద్దిగా మత్తుగా ఉంటుంది, రోజంతా లేజీగా ఉండేది, అసలు ఏ పని చేయబుద్దే కాదు. నైట్ నిద్ర లేకపోతే మనకు సరిగ్గా ఆ డే అంతా ఎలా ఉంటుందండి, డల్గా ఉంటాం, ఏ పని చేయలేము, నిద్ర వచ్చేస్తున్నట్టే ఉంటుంది, యాక్టివ్గా ఉండలేము, అలా ఉంటుంది కదా. నాకు రోజు నైట్ నిద్రపోయినా కానీ మళ్ళీ మార్నింగ్ నుండి అట్లనే ఉండేది, ఒక్క పని చేసేదాన్ని కాదు, చేయబుద్ధి అయ్యేది కాదు. వీడియోస్ కూడా ఏదో పెడుతున్నానే అట్లా అనిపించేది, యాక్టివ్గా ఉండేదాన్ని కాదు, మంచిగా షూట్ చేసి పెట్టాలి అనేది ఉండేది కాదు, పిల్లలతో ఎక్కువగా యాక్టివ్గా ఉండేదాన్ని కాదు, తొందరగా కోపం వచ్చేస్తూ ఉండేది, విసిగిపోతూ ఉండేదాన్ని, అట్లాంటివన్నీ ఉండేటివన్నమాట యోగాలో జాయిన్ అవ్వక ముందు వరకు. దాని తర్వాత నాకు బీపీ కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకా సరే యోగాలో జాయిన్ అయ్యాను, దాని తర్వాత ఆ బీపీ కంట్రోల్ అయిపోయింది. ఎలా కంట్రోల్ అయిందంటే నాకే తెలియదు, అది కంట్రోల్ అయ్యింది. చాలామంది అడిగారు ఇప్పుడు బీపీ ఎలా ఉంది ఆశ మీకు కంట్రోల్ అయిందా అట్లా అనేసి అడిగారు. నాకు ఎలా కంట్రోల్ అయిందో తెలియలేదు, కానీ బీపీ మాత్రం కంట్రోల్ అయిపోయింది. బీపీ నాకు లేదు, మంచిగా నార్మల్గా ఉన్నాను. మా డాడీ అయితే చెప్పేవాళ్ళు ఎప్పటి నుండో యోగాలో జాయిన్ అవ్వమ్మా, మెడిటేషన్ చేయి, హెల్దీగా ఉంటావు అలా అనేసి. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా అప్పుడు ఏమంత పట్టించుకునేదాన్ని, ఎందుకంటే వెళ్ళి అదే పనిగా జాయిన్ అవ్వాలా, ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలా అనేసి అనిపించేది అనమాట. ఇంకా అలా కాదు అనేసి ఎప్పుడు యోగాలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత అనుకున్నాను, నిజమే కదా ఎంతమంది చెప్పాను నన్ను యోగాలో జాయిన్ అవ్వమని చెప్పేసి, అదేదో ముందే చేసుంటే ఎంత బాగుండేది అలా అనేసి వాళ్ళందరి గురించి అనుకుంటుంటే ఉంటాను మనసులో అయినప్పుడు. ఇంకా యోగాలో జాయిన్ అయ్యాను, అక్కడ 1 hour చేస్తాను మంచిగా, దాని తర్వాత ఇంటికి వచ్చేస్తాను. ఆ రోజంతా ఎంత యాక్టివ్గా ఉంటానో, మార్నింగ్ కొంచెం లేజీగా అనిపించినా తర్వాత యాక్టివ్గా అయిపోతాను, ఎంత బాగా అనిపించేదో. తర్వాత కొత్త ఫ్రెండ్స్ కనిపించారు, దొరికారు, ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంకా అలా కొంచెం మంచిగా అలవాటు అయిపోయింది. ఇంకా రీసెంట్గా ఈ కప్స్ తీసుకున్నాను కదా, ఆ రోజే వచ్చాయి అనమాట. అవి ఓపెన్ చేసి మీతో చూపిస్తున్నాను. అంటే ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను, మీరు అందరూ చూసి ఉంటారు కదా, అందుకే బ్లాగ్లో షేర్ చేస్తున్నాను. కావాలంటే దీని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, కావాలంటే చెక్ చేయండి. క్యూట్గా చాలా నచ్చేది నాకు, ఆఫర్ ప్రైస్ ఉండింది అనమాట ఏదో, అందుకనేసి తక్కువ అనేసి తీసుకున్నాను. ఇంకో అడ్వాంటేజ్ ఏమైందంటే నాకు, నా యోగా ఫ్రెండ్స్ అందరూ వెజిటేరియన్స్ అనమాట, ప్యూర్ వెజిటేరియన్స్. నేను ఒకదాన్ని నాన్ వెజ్ చెప్పాలంటే, ఒకరో ఇద్దరు నాన్ వెజిటేరియన్స్, కాకపోతే నాలాగా మరి అంతగా ఎక్కువ తినరేమో వాళ్ళంతా, అట్లా ఉన్నారనమాట. ఇంకా అలా వాళ్ళందరినీ చూసి చాలా నేర్చుకున్నాను. నాన్ వెజ్ కూడా చాలా తగ్గించేసి ఎక్కువ వెజ్ రెసిపీస్ వాళ్ళ దగ్గర నేర్చుకుని చేసుకుని తినడం అలా చేశాను. దీని కంటిన్యూషన్ మళ్ళీ చేస్తాను. ఇక్కడ ఇదేంటంటే ఆ సుదర్శన్ కి గిఫ్ట్ అనమాట ఆఫీస్ నుండి. ఓ ఎంత పెద్దది వచ్చింది బాబా, చాలా పెద్దదిరా, ఇంత పెద్ద బాబాకి ఇద్దామా, ఇది సూట్ కేసు లాగుంది. అవును బాబా, టెడా ఒకసారి దీనికి చూడేమి ఎన్ని జిప్స్ ఉంటాయో, హాట్ వాటర్ పెట్టుకోవచ్చు. పార్ చేయి క్యాపీ నువ్వు బాబా, చూపి ఓపెన్ చేసి చూపి బాబా అన్ని చూడు. టెడ్డా నువ్వు చూద్దురా, అది పక్కన పెట్టు బాక్స్, ఎంత బాగుంది చూడు టెడ్డా. డ్రెస్సెస్ టెడ్డా బ్యాక్ సైడ్ మళ్ళీ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా ఉంది చూడు. నాకు అది నచ్చి తీసుకుందామని చెప్పాను నేను, నావన్నీ ఒక దగ్గర ఉండిపోతాయి. చూడు ఇగో టెడ్డా చూడు, వాటర్ ప్రూఫ్ కదా బాబా.
మళ్ళీ బాబా వెనకాల మొబైల్ పెట్టుకునేది కూడా ఉండాలి. హ్యాపీ ఉన్నా కొంతసేపు. ఆ పైన బాబా మొబైల్ పెట్టుకునేది, అక్కడ మొబైల్ పెట్టుకునేది, ఇక్కడ ఇంకా సైడ్స్ కూడా జిప్ ఉంచుడు బాబా, సీక్రెట్ జిప్ అది. ఈ 2 సైడ్స్ ఉంటుంది. వాటర్ బాటిల్ పెట్టుకోవాలి దాంట్లో. చూడు మా సుదర్శన్ కి గిఫ్ట్ ఇచ్చారని చెప్పాం కదా ఆఫీస్ వాళ్ళు. సో ఇది ఒక బ్యాగ్, ఇయర్ బడ్స్, ఇంకోటి ఏవేవో ఉన్నాయి. దాంట్లో నేనేమంటే ఈ బ్యాగ్ తీసుకుందాం బాబా, బాగుంది, నాకు కావాలి ఇది అని చెప్పేసి చూస్ చేసుకున్నాను. సో అది తెచ్చుకున్నాడు. ఇలా ఏమంటే ఇయర్లీ ఇస్తా ఉంటారు వీళ్ళకి. ఇంకా నేనేమంటే ఈ మధ్య కొత్త కాఫీ పౌడర్ కాంటినెంటల్ అంట, చాలా బాగుంది తెలుసా. నేను నార్మల్గా కాఫీ పౌడర్ ఏదైనా చేంజ్ చేయాలంటే చాలా ఆలోచిస్తాను. ఒకటి అలవాటు అయిపోయి ఇంకోటి తీసుకుంటే అది ఎలా ఉంటుందో ఏంటో, వేస్ట్ అది తీసుకున్నా అని అనిపిస్తుంది కదా. అందుకనేసి ఆలోచించి తీసుకుంటాను. ఎట్లో ఈసారి మంచిది తెచ్చుకున్నాను, కాంటినెంటల్. ట్రై చేయలేదంటే మాత్రం ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంది. బ్రూ అని, నెస్కెఫే అనేసి, క్యాపిచినో, ఫ్లేవర్వి ఉన్నాయి. డాడీ పంపించని చెప్పి చూపించాను కదా, దానికంటే ఇది చాలా బాగుంది. కాఫీ స్మెల్ అనా? కాఫీ ప్యాకెట్ తీసుకోరా, కాఫీ ప్యాకెట్ తీసుకోరా, వస్తా సరేనా? $250 100 నోట్ ఇవ్వ వాళ్ళు ఇస్తారు చేంజ్, వాళ్ళు తెలియాలనే కదా. ఏం వద్దులే రే, 100 తీసుకోరమ్మన్నారు. ఎక్కువ తీసుకొస్తే పంపించేస్తారట. చూడు మంచిగా నోట్ నేనేం రాసుకో హ్యాపీ దాని మీద, హ్యాపీ అనేసి. ఏ కూర్చోరా, ఏం కనుక్కొని వస్తా హ్యాపీ? నాకైతే తెస్తానా నేను బాబా? మా బాబా కూడా Abu, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Abu. Happy birthday, Abu. Abu, happy birthday, Abu. Happy birthday, Abu. ఇద్దరు పోతుంటాడు. క్లాస్ ఉందా అబ్బు? ఇంకా మా అబ్బోది బర్త్డే అనమాట. అబ్బు బర్త్డే రోజు ఎలా అంటే మా సుదర్శన్కి అవుటింగ్ ఉంది, ఆ రోజు 7:30కే వెళ్ళిపోవాలి, ఇంకా నైట్ లేట్గా వస్తాడు అనేసి చెప్పాడు. మళ్ళీ హ్యాపీకి వచ్చేసి ఫీల్డ్ ట్రిప్ ఉంది. టెడ్డీకి ఎగ్జామ్ లేదు, హాలిడే ఉంది, స్టడీ లీవ్ ఉంది. ఇవన్నీ లేకపోతే అబ్బుని ఇంటికి పిలిచి కేక్ కట్ చేపించుకుందాం బుజ్జు, బాగుంటుంది అలా అనేసి అనుకుని ప్లాన్ చేసాం. కానీ ఇలా ఉండేసరికి ఇంకా సరే అని కామ్ అయిపోయాము. ఇంకా రెడీ ఏమంటే హ్యాపీకి అన్ని సర్ది పెడతా ఉంది. హ్యాపీకి ఏమంటే స్నాక్స్ పెట్టమని, స్మైలీస్ ఉంటాయి కదా, సో అది పెట్టమనింది. తర్వాత వాడికి వేడి చేయకుండా ఉండడానికి పెరుగన్నం పెట్టాను. అది లీక్ అవ్వకుండా ఉండడానికి కవర్లో వేసి పెట్టాను అనమాట. బాక్స్ ఏమంటే లంచ్ బాక్స్గా తీసుకెళ్ళదంట, స్టైల్గా బ్లూ బ్యాగ్ ఒకటి ఉంది, అది తీసుకెళ్తాను అనేసి అనింది. ఇంకా జ్యూస్ ఒకటి. సో ఇవి పెట్టేసి పంపిస్తున్నాము. ఫీల్డ్ ట్రిప్ ఏమంటే ఒక సూపర్ మార్కెట్ తీసుకెళ్తారంట. అక్కడ ఏమేమి కొనాలి, ఎంతెంత పెట్టి కొనాలి, ఎలా కొనాలి, ఎలా మనీ ఎంత పే చేస్తే మనకి ఎంత రిటర్న్ వస్తుంది, సో ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి పిల్లలకి $100 తీసుకోరమ్మని చెప్పారంట. అదే సుదర్శన్ దగ్గర తీసుకొని పెట్టుకుంటా ఉండింది $100. దాని తర్వాత ఎగ్ దోశ వేసాను హ్యాపీకి. చీక్లెట్సా? అన్ని పెట్టుకున్నావు బాబా? కర్చీఫ్ ఎక్కువ బాబా, అది ప్యాడ్ తీసుకెళ్ళి బాబా, బెల్ట్
సుదర్శన్కి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళమంటే లేదు అక్కడికి వెళ్ళేసి తినేస్తాను బుజ్జు, ఇంత అర్లీగా తినబుద్ధి కాదు అనేసి తినలేదు. ఈ మధ్య మా సుదర్శన్కి మళ్ళీ పాపం బ్యాక్ పెయిన్ గా ఉందంట, అప్పుడెప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అయింది. టెడ్డీ యాపీకి అన్ని చెప్పి పెడతా ఉంది, అన్ని ఇక్కడ పెట్టాను, అక్కడ 100 రూపీస్ ఎక్కడ పెట్టాను, సో అంతా నీట్ గా పెట్టి పెడతా ఉంది. ఇంకా సుదర్శన్ వెళ్ళిపోయాడు కదా, ఇంకా నేను తీసుకెళ్లాలన్నమాట యాపీని స్కూల్ కి. ఇంకా ఆ రోజు స్కూల్ కూడా ఉంటుందిరా, క్లాసెస్ జరుగుతాయి, ఫీల్డ్ ట్రిప్ కాన్సెప్ట్ తీసుకెళ్తారు, మధ్యలో మీకు అన్ని పెట్టుకెళ్ళరా అని చెప్తే బ్యాగ్ వద్దంట, బుక్స్ వద్దంట, ఓన్లీ అవన్నీ పెట్టుకొని వెళ్తా ఉంది, ఓన్లీ స్నాక్స్ అనమాట. చెప్తే వినలేదు. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరు బ్యాగ్స్ కూడా తెచ్చుకున్నారు. ఇంకా హ్యాపీకి ఇప్పుడు తగ్గిపోయింది, బాగుంది, అందుకే స్కూల్ పంపిస్తున్నాను అనమాట. అప్పుడు 1 వీక్ వరకేమో వెళ్ళలేదు. నార్మల్గా అయితే ఫీవర్ వస్తుందంట, ఫీవర్ కూడా 1 డే ఉంటుందంట, కానీ ఎలాగో దేవుడి దయ వల్ల హ్యాపీకి ఫీవర్ అంటూ అట్లా ఏం లేదు, కానీ కోల్డ్ మాత్రం ఉండిందనమాట. ఇంకా సిరప్ ఇచ్చారు, వేసాను, మల్టీవిటమిన్ సిరప్ ఇచ్చారు, అది వేస్తూ ఉండేసరికి కొంచెం తగ్గింది. కాకపోతే గీరుకుంటా ఉంటుంది, అవి కొంచెం ఇచ్చింగ్గా ఉంటాయి కదా, అవి పింపుల్స్ చిన్న చిన్నగా వచ్చింది, సో ఆ గీరడం వరకే, దాని తర్వాత తగ్గిపోతా ఉంది. నన్ను తిరిగి వచ్చి నన్ను చీర తగ్గాయా కళ్ళు లైట్గా ఉన్నాయి. ఇంకా అంతే, హ్యాపీని వదిలేసి వచ్చాను. ఎంత చలి అంటే అంత చలి తెలుసా, అబ్బా ఎంత చలిగా ఉందో, అసలు స్వెటర్ లేకుండా ఉండలేకపోతున్నా, అట్లా ఉండింది అప్పుడు. ఇంకా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, హ్యాపీ స్కూల్కి వెళ్ళిపోయింది, నేను టెడ్డీ ఇద్దరమే అనమాట ఇంట్లో హ్యాపీగా. ఇంకా హ్యాపీ 4 o'clock ఏమో వస్తుంది ఈవినింగ్. సరే అని సుదర్శన్ ఇంకా 7:30, 8 అవుతుంది రావడానికి. ఇంకా అప్పటి వరకు టెడ్డీ టెడ్డీ చదువుకోవాలి, టెడ్డీకి ఎగ్జామ్ ఉంది. ఆ లోపల ఏమంటే ఏదేదో మాట్లాడుకుందాం, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇద్దరం కూర్చొనేసి. మన లైఫ్ ఎంత బిజీగా ఉంటుంది, మనకు తెలియకుండానే మనం బిజీగా ఉంటాం, మనం తెలియకుండానే మన పిల్లలతో ఎక్కువగా ఉండం అనమాట. ఏదో ఒక పని చేసుకుంటా ఉండడము, అట్లా దూరంగానే ఉంటాము, కానీ దగ్గరగానే ఉన్నాంలే, మన పిల్లలే కదా అన్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళతో కూర్చొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాము, అట్లాంటివన్నీ అసలు రేర్గా జరుగుతూ ఉంటాయి. సో అదే పనిగా కూర్చొని మాట్లాడితే మనకి అన్ని గుర్తుకు రావు, వాళ్ళు చెప్పాల్సినవి చెప్పరు, మనం చెప్పాల్సినవి చెప్పుకోలేం. అదే పనిగా కూర్చుంటే క్యాజువల్గా కూర్చుంటూ అలా క్యాజువల్గా మాట్లాడుకుంటూ అలా ఉన్నప్పుడే మనకు అన్నీ ఏదో గుర్తుకు వస్తే వాళ్ళతో ఇలా ఇవి షేర్ చేయాలి అన్నట్టుగా, వాళ్ళకి మనతో ఏం షేర్ చేయాలి, సో అట్లాంటివన్నీ మంచిగా మాట్లాడుకోవచ్చు. అలాంటిదే అనమాట. ఆ రోజు మేము ఇద్దరం కూర్చొని చాలా వరకు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా టెడ్డీ ఏమంటే అంత సుదర్శన్ హ్యాబిట్సే, సుదర్శన్ మనస్తత్వము, సుదర్శన్ ఎట్లా ఉంటాడు అట్లే అనిపిస్తూ ఉంటాడు టెడ్డీని చూస్తుంటే నాకు. కాకపోతే టెడ్డీకి నేనంటే చాలా ఇష్టము, నాకు తెలిసిపోతూ ఉంటుంది, నన్ను కొంచెం ఏమనకూడదు, సుదర్శన్ చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అట్లా ఇంకా చాలా నా సైడే ఉంటుంది చెప్పాలి అంటే. చాలా ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేమిద్దరము, అన్ని ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాము. ఇంకా నాతో ఉన్నంతసేపు టెడ్డీతో నేను ఎలా ఉంటానంటే ఎక్కువ మోటివేట్ చేసేటివే మాట్లాడుతూ ఉంటాను, ఇన్స్పైరింగ్గా ఉండాలి. కొందరి గురించి ఎగ్జాంపుల్గా తీసుకుంటాను, అదెవరో గురించి తీసుకోను, నా ఫ్యామిలీలో ఉండే వాళ్ళ గురించి తీసుకుంటాను. వాళ్ళు ఇలా ఉన్నారు చూడరు, అలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇలా అయిపోతారు, సో అట్లాంటివన్నీ చెప్తుంటాను. ఇంకా నా చైల్డ్హుడ్ గురించి, నేను ఎట్లా సఫర్ అయ్యాను, ఎలా ఉండేదాన్ని, సో అలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. సో నువ్వు అలా ఉండకూడదు అలా అనేసి. ఇంకా నా చైల్డ్హుడ్లో నేనేమే మిస్ అయ్యాను, నువ్వు ఎట్లుంటున్నావు, నువ్వు ఎంత లక్కీగా ఉన్నావు, సో ఇట్లాంటివన్నీ మనం కంపేర్ చేసి చెప్తూ ఉంటే వాళ్ళకి కొంచెం మోటివేట్గా ఉంటుంది, అవును కదా అనేసి తెలుసుకుంటారు. సో అలా అనిపించి అలా మాట్లాడుతూ ఉంటాను. మనం పిల్లలకి ఏదో నేర్పించాలి అనుకుంటాము, ఏదో చెప్పాలి అనుకుంటాం, కాకపోతే మంచిగా చెప్పే విధానం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి మనం బోర్ కొట్టకుండా చెప్పేలాగా చూసుకోవాలి. ఇంకా టెడ్డీ గురించి పక్కన పెట్టేసామంటే మళ్ళీ నా వెయిట్ లాస్ జర్నీ సగంలో ఉన్నాను కదా. ఇంకా దాని తర్వాత నేను యోగాలో జాయిన్ అయ్యాను, చాలా బాగుండింది. ఇంక ఇట్లా నా ఫ్రెండ్స్ కూడా వెజిటేరియన్ కాబట్టి నాకు కొంచెం వెజ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా శ్రావణ మాసం అనేసి, కార్తీక మాసం అనేసి కంప్లీట్గా 1 month నేను తినకుండా ఉండడం, నాన్ వెజ్, చాలా హెల్త్ డిఫరెన్స్ రావడము, ఇంకా నాకున్న మైగ్రేన్ కూడా చాలా తగ్గడం, కంట్రోల్గా ఉండడము. ఇంకా నేను నా వెయిట్ 69.89 అలా వ్యారీ అవుతా ఉండింది అనమాట. 70కి ఎక్కడ వెళ్ళిపోతానా అన్నట్టుగా ఉన్నాను. 70కి వన్స్ వెళ్ళానంటే మళ్ళీ తగ్గడం చాలా కష్టం అనుకుంటూ, ఇంకా ఇప్పుడు ఏమంటే నా వెయిట్ 65.5 అలా ఉన్నాను. ఇంకా ఒక 2 kgs తగ్గితే బాగుండు అనిపిస్తూ ఉండింది. సో నా టార్గెట్ ఇంకా 2 kgs తగ్గాలి అనేసి. మా హ్యాపీకి స్మైలీస్ పెట్టాను, కానీ దానిలో సాల్ట్ వేయడం మర్చిపోయాను, పాపం ఎలా తింటుంది అంట. స్మైలీస్ చూసి హ్యాపీకి ఏడుపు వస్తుంది.
ఇంకా టెడ్డీకి నా మాట రోజంతా టెడ్డీ నా మాట వింటానే మంచిగా ఉండింది అనమాట. ఇంకా ఫేస్ ప్యాక్ పెట్టించుకుంది చాలా రోజుల తర్వాత. అసలు ఇష్టమే ఉండదు, పెట్టుకోవద్దు, బలవంతంగా పెట్టించాను. ఇంకా నేను హెడ్ బాత్ చేసుకుని వచ్చాను ఫ్రెష్గా. ఇంకా పాలాక్ పప్పు చేశాను, దాని తర్వాత ఫిష్ ఫ్రై చేశాను అనమాట. ఇంకా నెయ్యి, నేను చేసిన నెయ్యి అన్నంలో పెడుతున్నాను. ఇంకా మనం వెయిట్ తగ్గామనుకోండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తామో కదా. మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, మనం నచ్చాలి. మనకు కొంచెం ఎక్కడ మనం నచ్చట్లేదు అంటే మనం మనకి నచ్చేలాగా చేసుకోవాలి. బ్రూ తెచ్చు, బ్రూ 1 రూపీ ప్యాకెట్స్ లేవా? ఇట్రా నా సైడ్ రా, ఇట్రా. గబ్బ వెళ్ళిపోతాను బాబు షాపింగ్. అవునా, ఇదిగోండి ఇదే ఈ సూపర్ మార్కెట్ కి వెళ్ళారంట. అక్కడంట టైం సరిపోలేదంట, చాలా పెద్దదంట. మ్యామ్ గబగబా తీసుకెళ్లిపోతా ఉందంట. నా కోసం బ్రూ ప్యాకెట్ తెద్దాము అనుకుందంట. ఇంకా టెడ్డీ కోసం ఇదిగో ఈ చాక్లెట్ తీసుకొచ్చింది, ఒకటి లాలీపాప్ లాంటిది, అదొక 40 రూపీస్. ఇంకోటి బబుల్ గమ్ది పెద్దది ఒక ప్యాకెట్ తీసుకుందంట, 35 రూపీస్ ఏమో. అదేమంటే ఫ్రెండ్స్ అందరికి పనిచేసింది. ఇంకా ఒకటి తెచ్చినాను సుదర్శన్ కోసం అంట అది. ఇంకోటి ఏమంటే మనీ తీసుకోవచ్చు, మిగిలిన మనీ 18 రూపీస్ 15 రూపీస్ మిగిలింది, అది నా కోసం అంట. ఏమంటే బ్రూ ప్యాకెట్ అంటే పెద్దది లేదంట, అందుకనేసి తేలేదంట. అక్కడ తీసుకొని ఉంటుంది నాకు తెలిసి. అదేమంటే 100 రూపీస్కి రాదు కదా, ఇంకా ఈ 3 రావు కదా, అందుకనేసి ఏమో 2 తెచ్చింది. అయినా మళ్ళీ మా అందరి కోసం తీసుకొస్తుంది అనేసి మాత్రం అనుకోలేదు. కొనుక్కొని తినేయడానికి వాళ్ళు తినేస్తారేమో పిల్లలు కదా, కొనుక్కొనిచ్చుకొనేసి అనేసి అనుకున్నా నేను. అలా ఫస్ట్ టైం మా హ్యాపీ మా కోసం ఇవన్నీ తెచ్చింది అనమాట, షాపింగ్ చేసి మేము లేకుండా. అంతే నా వెయిట్ లాస్ జర్నీ. కొద్దిగా లాస్ అయ్యాను నా వెయిట్, అది మీతో షేర్ చేశాను. ఇంకా మంచిగా వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ షేర్ చేస్తాను. ఏదైనా సరే మనం అనుకున్నాం అనుకుంటే చాలు, అది జరిగిపోతుంది. సో అనుకోండి, చేసేసేయండి. ఇంకా నేను ఎల్ సైజ్ లో ఉండేదాన్ని, ఇప్పుడు ఎం సైజ్ కి వచ్చాను. మరీ సన్నగా అయిపోకండి, మన హైట్ కి తగ్గ వెయిట్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తాను. మీకు నచ్చితే మాత్రం నా మాటలు లైక్ చేయడం మర్చిపో, అలాగే నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. రీసెంట్ గా మీరు ఏమేమి అడుగుతున్నారో కమింగ్ బ్లాగ్స్ లో తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.